ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనము. మారని మన ప్రభువు మన ప్రార్థన ఆలకించి సందర్భాలను మార్చుచున్నాడు, వాతావరణమును మార్చుచున్నాడు, కఠిన హృదయము గలవారిని మార్చుచున్నాడు, రాతి వంటి హృదయములను మైనము వలె కరిగించుచున్నాడు. ప్రభువును హత్తుకొని జీవించిన దావీదు ఆయన రూపాంతర శక్తిని చూచి ఇలాగు రాసెను. అవును, జ్ఞానము విద్య ఎవరికి కూడా నూతన హృదయమును దయచేయుటలేదు. ప్రభు మాత్రమే మనసు మార్చుచున్నాడు. బండను నీటి మడుగును, చెకుముకి రాతి బండలను నీటి ఊటలను చేయుచున్నాడు. శిష్యుల మధ్య ప్రభు వచ్చెను. వారు సామాన్యులే, విద్య లేని పామరులే. కానీ ఆయన వారి మధ్యకు వచ్చినప్పుడు జ్ఞానము వచ్చెను, ఆత్మవరములు జరిగెను, బలము వచ్చెను, మహిమగల సేవకులుగా మారెను. ప్రభు సమస్తమును మార్చెను. మన అంగలార్పును నాట్యముగా మార్చువాడు ఆయన మాత్రమే. కావున ప్రభు మన అరణ్య జీవితమును మంచి మార్గముగా చేయుచున్నాడు. నీటి మడుగులను కలుగజేయుచున్నాడు. లేమిలో నుండి సమస్తమును సృష్టించుచున్నాడు. ఆయన మన జీవితంలో మనతో కూడా వచ్చుచున్నాడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.